హాయ్ ఫ్రెండ్స్, మీకోసం కొత్త స్నాక్ రెసిపీ తీసుకొచ్చాను. అదే జాంగ్రీ మఖానా. దీనికోసం నేను ఫస్ట్ లో ఫ్లేమ్లో పెనం పెట్టుకొని పూల్ మఖానాని మంచిగా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలండి. అది ఎంత బాగా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలంటే మనం ఇలా చేత్తో తీసుకొని అదిమినప్పుడు అది పౌడర్ లాగా స్ప్లిట్ అవ్వాలన్నమాట, నేను చూపిస్తున్నట్టు. సో ఇలా అయినాక మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నేను దీన్ని ఒట్టిగానే డ్రై రోస్ట్ చేశానండి. ఇప్పుడు మనము ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో నేను ఒక 1 కప్ ఆఫ్ జాగరీ తీసుకుంటున్నాను. ఆ జాగరీ కరగడానికి నేను ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. అది మంచిగా బెల్లం మొత్తం కరిగిపోవాలండి. కరిగిపోయి మనకి పాకంలాగా ఏం రావాల్సిన అవసరం లేదు. అది నీట్గా చిక్కగా మరిగేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి. దీంట్లో నేను కొంచెం లిటిల్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను, కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పేసి. సో ఇదంతా మంచిగా మరిగించుకోవాలి. ఆ బెల్లం అంతా ఉంది కదా, మంచిగా కరిగేలాగా పెట్టుకోండి. ఇదేం పాకం టెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఇలా పాకం మంచిగా పైకి ఇలా వస్తున్నప్పుడు నేను దీంట్లో పూల్ మఖానా రోస్ట్ చేసినది వేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం నువ్వులు కూడా యాడ్ చేశానండి. అండ్ నా దగ్గర కొంచెం మురమురాలు కూడా ఉన్నవి, అవి కూడా యాడ్ చేశాను. ఇదంతా బెల్లం దానికి మురమురాలకి, పూల్ మఖానాకి, నువ్వులకి అవన్నీ మంచిగా పట్టుకునేలాగా మనం మంచిగా లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసాక కొంచెం వేడిగానే ఉన్నప్పుడు మనం ముద్దల్లాగా చేసుకుంటే ఈజీగా వస్తుంది. కానీ నేను మాత్రం అలానే ఒట్టిగా వదిలేసాను. కొంచెం వేడి అయినాక అది కొంచెం బిస్కెట్ లాగా వస్తుంది. అప్పుడు మనం చించేసుకొని తినేయచ్చు. సో ఈ స్నాక్ రెసిపీని మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టాలని, మీరు కూడా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. మీకు మరీ కొత్త కొత్త వీడియోస్ కావాలి, నా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.